ఇదిలా ఉంటే లోకేష్ పాదయాత్రలో రోజుకో కామెడీ బాగుందంటూ నందమూరి లక్ష్మీ పార్వతి అన్నారు. ప్రతిపక్ష పార్టీ రోజు రోజుకు దిగజారిపోతోందంటూ ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏం చేశారో చెప్పి పాదయాత్ర చేయాల్సిందిగా ఆమె హితవు పలికారు. 98% ఇచ్చిన హామీలు అమలు చేసిన ఏకైక ప్రభుత్వం వైసీపీ అని లక్ష్మీ పార్వతి కొనియాడారు. రాష్ట్ర రాజకీయాలన్నీ అందరూ చూస్తూనే ఉన్నారు. అట్లాగే ప్రతిపక్షం నుంచి వచ్చేటువంటి మాటలు కూడా చాలా ఎక్కువగానే వింటూ ఉన్నాము. ముఖ్యంగా మరి ప్రతిపక్ష నేత ఆయన కొడుకు చేస్తున్న పాదయాత్రలు కూడా గమనిస్తూనే ఉన్నాము. చక్కగా ఎంత నవ్వులు పూయిస్తున్నాడో, రాష్ట్రంలో అందరూ ఎంత హ్యాపీగా ఉన్నారు. సహజంగానే ఎక్కడైనా సరే ప్రతిపక్షం వాళ్ళు పాదయాత్రలు చేస్తున్నారంటే అధికార పక్షం వాళ్ళకి కొంచెమైనా గుండెల్లో గుబులుగా ఉంటుంది అనమాట. వీళ్ళు ఏమి ఎక్కడ జనంలో పోతారు అనేది. కానీ మేము ఆ అబ్బాయి ఎంత పాదయాత్ర చేస్తే అంత బాగుంటుందని ఆనందపడుతున్నాం.